ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయి దివ్య మహిమలు 8వ భాగం. కర్ణాటక విద్యుత్ సంస్థ చైర్మన్ శ్రీ అప్పారావు గారు స్వామి భక్తులు. వారు ఒకసారి శ్రీ తోటపల్లి నాగరాజు గారితో తమ అనుభవము ఇలా చెప్పారు. బాబావారు అప్పారావు గారితో మాంసాహారం మానివేయడం మంచిదని చెప్పగా ఆయన మానివేశారు. ఒకసారి అధికారిక సంబంధమైన విందులో మిత్రుల బలవంతం మీద ఆయన మాంసాహారం తీసుకున్నారు. భోజనమైన తర్వాత చేయి కడుక్కుంటుంటే స్వామివారు ఆయనకు ఇచ్చిన ఉంగరం వ్రేలి నుండి జారిపడింది. దాన్ని మళ్ళీ వేలుకు పెట్టుకుంటే నొప్పి అనిపించింది. పరిశీలించి చూస్తే ఉంగరం బీట తీసి ఉంది. తన తప్పిదాన్ని క్షమించమని స్వామిని వేడుకునేందుకు బృందావనం వెళ్ళాడు. 15 రోజులైనా స్వామి అతని ముఖం చూడలేదు. స్వామికి అసంతృప్తి కలిగించిన తర్వాత బ్రతికి ప్రయోజనమేమిటి అని ఒక విషం సీసా కొనుక్కొని ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకున్నాడు. స్వామివారు కేరెక్టర్ రామబ్రహ్మం గారితో చెప్పి అప్పారావు గారిని పిలిపించారు. పరుగున స్వామి సమక్షంలో వెళ్ళేసరికి స్వామి, నువ్వు విషమైనా తాగుతావు కానీ మాంసాహారం వదిలిపెట్టవు అని మందలిస్తూ, సరే ఆ ఉంగరం ఇలా ఇవ్వు అని ఆ ఉంగరాన్ని తీసుకొని దాని మీద ఊదారు. దాంతో ఆ బీట మాయమైపోయింది. ఆ ఉంగరం అప్పారావు గారి విరలకి సరిగ్గా సరిపోయింది. ఓం శ్రీ సాయిరామ్.